ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 60 చూస్తున్నట్లయితే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుందని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి ఉన్నాడు. ఆయన మనని లోకానికి వెలుగుగా చేసి ఉన్నాడు. వెలుగుగా చేయడం మాత్రమే కాదు, కానీ యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఇప్పటి వరకు అంధకారమైన పరిస్థితులు చూస్తారేమో, గాఢాంధకరపు వేదన బాధ అనుభవిస్తూ వచ్చారేమో, చీకటి మిమ్మల్ని ఆవరించినట్లుగా ఇక ముందుకు అడుగు వేయలేను. చీకట్లో మనం ముందుకు నడవగలుగుతామా? మనం ధైర్యంగా వెళ్ళగలుగుతామా? లేదు కదా. అలాంటి పరిస్థితులు మీరు ఎన్నో చూస్తూ వచ్చారేమో. ప్రభువు మీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తంగా పోతున్నాయి. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందికినట్లుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండండి. గొప్ప కార్యాలు, గొప్ప దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం మీరు కన్నులారా చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.